ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ చూద్దాము. నటి ప్రత్యూష మరణించి 24 ఏళ్లు గడిచినా ఆ కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. తన కూతుర్ది హత్యే అని, అత్యాచారం చేసి చంపేశారంటూ ప్రత్యూష తల్లి చేస్తున్న న్యాయ పోరాటం ఇప్పుడు సుప్రీంకోర్టు తుది తీర్పుతో ముగింపు దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు 7 ఏళ్ల శిక్ష విధిస్తే హైకోర్టు దాన్ని 2.5 ఏళ్లకు తగ్గించింది. సాక్ష్యాలు లేవన్నది హైకోర్టు వాదన. కానీ ఇది హత్యేనని, నిందితుడికి కఠిన శిక్ష పడాలని తల్లి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. 2-4 ఏళ్లుగా నానుతున్న ఈ కేసులో సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్పబోతుంది? హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా, లేక ఆ తల్లి ఆవేదనకు ముగింపు పలుకుతూ నిందితుడికి శిక్ష పెంచుతుందా? ఈ తీర్పుపై 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఆకాంక్ష దాదాపు 2.5 దశాబ్దాల పాటు ఒక తల్లి ఆవేదన, తల్లి పోరాటానికి ఇవాళ సుప్రీంకోర్టులో తీర్పు రానుంది. ఆ నటి ప్రత్యూష గురించి అందరికీ తెలిసింది. దాదాపు 24 ఏళ్లుగా ఆ ప్రత్యూష మొత్తం హత్య చేయబడిందని తల్లి ఆరోపించడం, అనేక ట్విస్టుల అనంతరం కూడా ఇవాళ ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత తీర్పు రానుంది. సుదీర్ఘ న్యాయ పోరాటం తెరబడే అవకాశం ఉంది కూడా చెప్తున్నారు. 2002లో సంచలనం సృష్టించినటువంటి ప్రత్యూష మొత్తం మర్డర్ మొదటి మంత్రుల కుమారుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చి తర్వాత సిబిఐ విచారణ కూడా జరిగింది. పోలీస్ కేసులు పెట్టడం, పోలీసు విచారణ చేయటం, దానికి సంబంధించి అనేక మందిని అరెస్ట్ చేయడం, అనేక మంది అనుమతుల్ని విచారించడం. ఆ తల్లి కూడా వీళ్ళంతా కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు, కరెక్ట్ కాదు వీళ్ళు అని చెప్పడం కూడా జరిగింది. ఇది హత్య ఆత్మహత్య అనేది కూడా ఇంతవరకు కూడా తేలని పరిస్థితిలో ఆ తల్లిదండ్రుల మొత్తం కూడా రోదనలకి దాదాపు 24 ఏళ్ళు. ప్రస్తుతానికి నాంపల్లి కోర్టులో 7 ఏళ్ళు శిక్ష, హైకోర్టులో 2.5 ఏళ్ళకు కూడా శిక్ష తగ్గించడం జరిగింది నిందితుడికి. తన కూతురిపై అత్యాచారం చేసి క్రూరంగా చంపారు, ఇది హత్యనని ఆమె తల్లి అయితే ఎంతో కాలంగా పోరాటం చేస్తుంది. 24 ఏళ్ళుగా విశ్రమించకుండా మొత్తం పోరాటం చేస్తుంది. ఇవాళ ఎట్టకేలకు తీర్పు రాంది. మరి ఆ తీర్పులో ఏం చెప్పబోతున్నారు? సిద్ధార్థ రెడ్డికి శిక్ష పెరుగుతుందా, తగ్గుతుందా? సిద్ధార్థ రెడ్డి శిక్ష వేయాలని కూడా చాలామంది డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఈ మొత్తం కూడా శిక్ష తగ్గించిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో ఏం జరగబోతుంది? హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా, లేకపోతే ఈ తల్లి వాదన బలం చేకూరుతుందనేది మొత్తం చర్చనీయాంశంగా మారింది. 2 రాష్ట్రాల్లో కూడా ఈ ప్రత్యూష కేసు నటి చాలామందికి కూడా ఆ అభిమాన నటి, ఆమె జరిగినటువంటి సంఘటన తేరుకోలేని పరిస్థితి. అప్పుడే 24 ఏళ్ళు అయిపోయింది. 24 ఏళ్ళు బట్టి కూడా ఆమె తల్లి అయితే పోరాటం సాగిస్తుంది. మొత్తానికి 24 గడిచిన సరే ఆ కేసులో ఇప్పుడు కూడా మిస్టరీ వేయట్లేదు. తన కూతురిది హత్యనని, అత్యాచారం చేసి చంపారండి. ఆ తల్లి న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు కూడా మరి ఇవాళ ముగింపు దశకు చేరుకుంది. ఈ ముగింపు తీర్పు ఏం రాబోతుందని అందరూ కూడా చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సిద్ధార్థ రెడ్డికి కింది కోర్టు 7 ఏళ్ళ శిక్ష విధిస్తే హైకోర్టు దాన్ని 2.5 ఏళ్ళకి తగ్గించింది. మరి దీనిపై ఎలా స్పందించబోతుంది? సాక్ష్యాలు లేవన్నది హైకోర్టు వాదన అయినప్పుడు కూడా ఆ తల్లి వాదన ప్రకారం మరి సుప్రీంకోర్టు వెళ్తుందా, లేకపోతే ఇది హత్యని తల్లి వాదించినటువంటిది నిజం కాకపోతుందా, ఆ తల్లి చెప్పినట్టు కూడా ఆ శిక్ష పడబోతుందా అనేది ఉత్కంఠంగా మారింది. మొత్తానికి సుప్రీంకోర్టు ఏం చేయబోతుంది? హైకోర్టు తీర్పును సమర్థిస్తుందా, లేకపోతే ఆ తల్లి దాదాపు 24 ఏళ్ళగా పడుతున్నటువంటి ఆవేదనకి ముగింపు పలుకుతుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ తీర్పుపై 2 రాష్ట్రాల్లోనూ ప్రత్యూషని అభిమానించే అనేక మంది అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఆ తల్లి ఆరోపించినటువంటి నిజమవుతుందా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పు ఏమవుతుంది? శిక్ష తగ్గిస్తుందా, పెంచుతుందా, ఏం చేయకపోతుందని ఇవాళైతే దాదాపు 24 ఏళ్ళ ఈ మొత్తానికి వాళ్ళ పోరాటానికైతే ముగింపు పడబోతుంది. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ వాసు.